అలాగే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ప్లాజెంటా లోవర్ మార్జిన్ గురించి అయితే ఉంటుంది. సో నాకైతే 3rd మంత్లో ఎన్టీ స్కాన్ అయితే చేస్తారు కదా. సో ఆ స్కాన్లో అయితే నాకు యాంటీరియర్ లోవర్ మార్జిన్ అయితే ఉంది. సో యాంటీరియర్ పోస్టీరియర్ గురించి తెలుసు కదా. యాంటీరియర్ అంటే ఫ్రంట్ సైడ్ స్టిక్ అయింది ప్లాజెంటా. పోస్టీరియర్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ యూట్రస్, బ్యాక్ సైడ్ స్టిక్ అయింది. సో అదే యాంటీరియర్ లోవర్ మార్జిన్ అనమాట, కింద స్టిక్ అయింది. సో ఇది ఎందుకు స్టిక్ అయింది అంటే ఎవరికి చెప్పలేం, అది బేబీ ఇష్టం అనమాట. కొంతమందికి పైన స్టిక్ అయింది, కొంతమందికి కింద. సో నాకైతే అలా 3rd మంత్ ఎన్టీ స్కాన్లో అయితే డాక్టర్ చెప్పారు. సో దీనికి చేసేది ఏం లేదు, నాకైతే అప్పుడు జస్ట్ బెడ్ రెస్ట్ అయితే చెప్పారు, కంప్లీట్ బెడ్ రెస్ట్. సో మెయిన్గా నాకు తెలిసి ఇది ఎందుకు వచ్చిందంటే, నాకు అప్పుడు ప్రజెంట్ 2nd సెమ్ అయితే జరుగుతుంది. అప్పుడు నేను ఎక్కువసేపు కూర్చునేదాన్ని, చదువుతూ ఉండేదాన్ని. సో దానివల్ల ఇంకా దానికి హెల్ప్ అయింది అనుకుంటా. సో అది అలా రిపోర్ట్లో అయితే అలా వచ్చింది. నాకు 3rd మంత్ స్టార్టింగ్లోనే చెప్పారు కదా ఎన్టీ స్కాన్లో. చెప్పగానే ఇంకా బెడ్ రెస్ట్. మేము భయపడిపోయాం, ఎందుకంటే 5 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత కన్సీవ్ అయ్యాను. సో జాగ్రత్తగా ఉండాలని ఎలాగైనా ఉన్నాం, బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాము. కాకపోతే డాక్టర్ చెప్పిన 10 డేస్కి మళ్ళీ నాకు స్పాటింగ్ అయితే కనిపించింది, జస్ట్ 2 డ్రాప్స్ అలా కనిపించింది. ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళు ఏం చేశారంటే, ప్రొజెస్ట్రాన్ అయితే మనకి నార్మల్గా ఇప్పుడు ఐరన్ కాల్షియంతో పాటు ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్ కూడా ఇస్తారు. అలాంటిది ఇలా స్పాటింగ్ అయింది కాబట్టి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. అది 500 mg అయితే ఉండేది, చాలా పవర్. అది ఇంజెక్షన్ చేయగానే అసలు ఫుల్ నీరసంగా అయితే ఉండేదన్నమాట. సో అది దానివల్ల అయితే కంట్రోల్ అయింది అనుకుంటా నాకు తెలిసి. స్పాటింగ్ అయినప్పుడు ఇంకా ఇంజెక్షన్ అయితే చేసేవాళ్ళు. ఇంక ఇంటికి వచ్చేస్తే నార్మల్గా ఉండేది. మళ్ళీ బెడ్ రెస్ట్ ఇంకా కంటిన్యూస్. సో నేను అట్లా అయితే 1 మంత్ 15 డేస్ అయితే ఉన్నాను. మధ్యలో ఒకసారి 2nd టైం మళ్ళీ 10 డేస్కి ఒకసారి, ఫస్ట్ 10 డేస్కి డాక్టర్ చెప్పిన 10 డేస్కి అయితే స్పాటింగ్ అయితే కనిపించింది. నేను హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయి ఇంకా ఇంజెక్షన్ అయితే చేయించానని చెప్పాను కదా. 2nd మళ్ళీ సేమ్ 10 డేస్ తర్వాత మళ్ళీ అట్లనే స్పాటింగ్ అయితే కనిపించింది. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంజెక్షన్ అది చేశారు. సో అలా 2 టైమ్స్ అయితే నాకు స్పాటింగ్ అయితే కనిపించింది. సో నాకు అలా ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ ఎవరికైనా అంతే అనుకుంటా, ఇంజెక్షన్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అయితే పడింది ఇలా స్పాటింగ్ అయితే జరిగితే. సో కరెక్ట్గా 1 మంత్ 15 డేస్ అయితే పట్టింది నా ప్లాజెంటా మళ్ళీ నార్మల్ పైకి వచ్చేయడానికి. సో అదనమాట. మీకు బ్రీఫ్గా చెప్పాలంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. ఇది యూట్రస్ అనుకోండి, ఇక్కడ చిన్న డాట్ అయితే పెట్టాను, రెడ్ డాట్, అది ప్లాజెంటా అనుకోండి. కింద స్టిక్ అయింది. సో కింద స్టిక్ అయింది కదా, ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు అంటే నెలలు నిండేటప్పుడు యూట్రస్ అనేది గ్రో అయ్యింది కదా, పెద్దగా అయ్యింది. స్టార్టింగ్లో ఇంతే ఉంటుంది. సో మన యూట్రస్ గ్రో అయ్యింది కదా, అప్పుడు ఈ ప్లాజెంటా అనేది కింద ఉండేది పైకి వచ్చేసేది, ఎందుకంటే యూట్రస్ గ్రో అయ్యింది కాబట్టి. సో దానివల్ల మన ప్లాజెంటా అనేది పైకి వచ్చేసింది. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అదే ఇది 3rd ట్రైమిస్టర్లో కనిపిస్తాయి. అంటే ఇప్పుడు తిఫా స్కాన్, గ్రోత్ స్కాన్ అయితే ఉంటుంది కదా, వాటిల్లో లోవర్ మార్జిన్ ఉంటే అప్పుడు నార్మల్ డెలివరీకి కష్టం అయితే. స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు నాకు 3rd మంత్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అది నార్మల్ డెలివరీ ఎందుకు అవ్వదంటే, అది బేబీ ఒక దారిని క్లోజ్ చేసేసింది కదా ప్లాజెంటా. సో నార్మల్ డెలివరీ అయితే అవ్వదు, ఖచ్చితంగా సి సెక్షనే చేస్తారు. అందుకని స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఉంటే డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారంటే, మెయిన్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అసలు ఇంట్లో వర్కే చేయకూడదు అనమాట. కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే బెస్ట్ నన్ను అడిగితే. ఇంకా ఇంటర్ కోర్స్ అయితే అస్సలు ఉండకూడదు. నార్మల్ ఇంకా జర్నీస్ అయితే చేయకూడదు. నాకు ఎలా క్యూర్ అయిందంటే, జస్ట్ 1 మంత్ 15 డేసే పట్టింది. మెయిన్గా నాకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ తిరిగి పనుకునేదాన్ని. సో దానివల్ల ఎక్కువ హెల్ప్ అయిందని అయితే అనుకుంటాను. ఇది నా స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు
చెప్తాను.